నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇజ్రాయెల్ చాలా వ్యూహాత్మకంగా లెబనాన్లోని బెకా వ్యాలీ మీద వైమానిక దాడి జరిపింది. ఈ బెకా వ్యాలీలో హెజ్బుల్లా ఫీల్డ్ కమాండర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ వేటాడుతోంది. అక్కడ దొరికాడు, స్పాట్ అయ్యాడు. సో స్పాట్ అయిన తర్వాత ఇజ్రాయెల్ ఊరుకోదు. మొస్సాద్ ఏజెన్సీ అనేది అసలు ఊరుకోదు. వాళ్ళకి కావలసిన ఒక దేశద్రోహిని పట్టుకోవటానికి ఇప్పుడేంటి 50 ఏళ్ల క్రితమే దేశాలు దాటి వెళ్ళి వాడిని పట్టుకొని వచ్చి వేశారు. ఇక్కడే తీసుకొచ్చి ఇజ్రాయెల్ తీసుకొచ్చి వేశారు. అలాంటి చాలా ష్యూడ్ ఇంటెలిజెన్స్ వాళ్ళది మొస్సాద్. ఇవాళ ఈ హెజ్బుల్లా లెబనాన్లోని బెకా వ్యాలీలో వీళ్ళు చేసిన ఈ వైమానిక దాడుల్లో హెజ్బుల్లా ఫీల్డ్ కమాండర్ ఒక ఆయన చనిపోయాడు. ఆయనే కదా, ఆయనతో పాటు మొత్తం 10 మంది సీనియర్ హెజ్బుల్లా ఫీల్డ్ కమాండర్, 50 మంది పైగా గాయపడ్డారట. ఇన్ఫ్యాక్ట్ 2024 నవంబర్లో 2024 నవంబర్లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఎందుకు చేసింది ఈరోజు వైమానిక దాడులు అంటే, వాళ్ళకి స్పష్టమైన సమాచారం ఉంది. హెజ్బుల్లా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వస్తున్నారని. సో మేము కొట్టేశాం అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. బట్ హెజ్బుల్లాస్ వైపు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇంకా రాలా. కానీ లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం చెబుతోంది మృతుల్లో సాధారణ పౌరులు కూడా ఉన్నారు, 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ఇలా ఉపేక్షించే హమాస్ని నెత్తి మీద తెచ్చుకుంది. హమాస్ ఆపరేషన్స్ కూడా మోడస్ ఆపరెండి ఎలా ఉండేది, చుట్టూ పిల్లల్ని ఉమెన్ని పెట్టుకొని మధ్యలో కూర్చునేవాళ్ళు. ఏమన్నా దాడులు జరిగితే చూసారా సాధారణ ప్రజానీకాన్ని చంపేస్తున్నారు అని చెప్పేసి బయటికి నెరేటివ్స్ బిల్డ్ చేసేవాళ్ళు. వాళ్ళ కోసం బ్రహ్మాండమైన అరబిక్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని ఇస్లామిక్ నేషన్స్లో ఉన్న కొన్ని ఛానల్స్, వేరే ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ కూడా. వీళ్ళ గురించి ఇంకేముంది, ఇజ్రాయెల్ అరాచకానికి పాల్పడితే 60,000 మందిని ఊచకోతకు వచ్చింది గాజా స్ట్రిప్లో. ఇవాళ గాజా స్ట్రిప్ని మొత్తం శానిటైజ్ చేద్దాం, అక్కడ బోర్డ్ ఆఫ్ పీస్ పెడదామని ప్రపంచ పోలీసు ఒక డెసిషన్కి వచ్చాడు. మొత్తానికి వీళ్ళని బెదిరించి ఒక $5 బిలియన్ తెచ్చుకున్నాడు. ఆ చిన్న చిత్తగా అజర్బైజాన్ ఇలాంటి దేశాలు, ఇథియోపియా అలాంటి దేశాల నుంచి. ఆ డబ్బులు కూడా వీళ్ళ నుంచి పంపైనవే వాళ్ళు మళ్ళీ వీళ్ళకే ఇస్తారు అంతే, ఏదో లోన్ అనో ఆర్థిక సాయమనో ఏదో చెప్పి. ఇవాళ ఏంటి, బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒకటి తయారు చేసి అక్కడ శాంతి పునరుద్ధరణ కోసం తాను విచ్చలవిడిగా ప్రయత్నం చేసినందుకు గాను నెక్స్ట్ టైం అయినా సరే నోబెల్ బహుమతి, శాంతి బహుమతి నాకు రావాలని చెప్పి ప్రతిపాదింప చేసుకోవటానికి ఆయన పడుతున్న తంట. సరే, ఆయన తంటాకి కావాల్సినంత మంట పెట్టింది సుప్రీంకోర్టు ఈ ట్రేడ్ టారిఫ్ల విషయంలో. అయినా నాకు ప్లాన్ బి ఉందన్నాడు. ఆ ప్లాన్ బి 15% నేను రాత్రి తెలిసిపోయింది. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఇవాళ లెబనాన్ మీద జరిపిన వైమానిక దాడి ద్వారా ఇజ్రాయెల్ ఏం సందేశం పంపించాలనుకుంటుంది? ఒకటే, తమని టార్గెట్ చేయాలని ఏ ఉగ్రవాద సంస్థ, హెజ్బుల్లాస్ కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళకి ఇదే గతి పడుతుంది. మీ చుట్టుపక్కల మీరు సెన్సిటివ్ సెక్టర్స్ నుంచి పీపుల్ని ఎంచుకుంటే అది మీ దౌర్భాగ్యం, మేము వెనక్కి తగ్గం. అలా వెనక్కి తగ్గే హమాస్ మా మీద దాడి చేసేలాగా మా పండగ రోజున మాకు ఎదురైన చేదు అనుభవం ఇంకా మేము మర్చిపోలేదు అని చెప్పేసి ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ఈ 3 కొరకరాని కోయలే. ఇన్ఫ్యాక్ట్ హమాస్ని 80% నిర్జించారు. 100% సాధ్యం కాదు, ఎందుకంటే అది అమీబా లాంటిది. ఒకవైపు కొడితే ఇంకోవైపు విస్తరిస్తుంది. హెజ్బుల్లాస్ అయినా, హౌతీస్ అయినా. అట్లీస్ట్ హౌతీస్ యమన్లో ఒక చోట స్ట్రాండెడ్ అయి ఉన్నారు. వాళ్ళని కదిలిస్తే తప్పించి, కెలిగితే తప్పించి కొత్తగా వచ్చి మీద పడే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు సీ పైరైట్స్గా చాలామందికి సుపరిచితులే. అమెరికా, రష్యా ఈ మామూలుగా ఈ రవాణా నౌకలు ఉంటాయి, ఈ కార్గోస్ ఉంటాయి, వాటి మీద పడి దోచుకోవడం వాళ్ళకి అలవాటే. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏకమైతే కనుక, హమాసు, హెజ్బుల్లాస్, హౌతీస్ ఏకమైతే కనుక అది ఇజ్రాయెల్కి పెద్ద థ్రెట్ అవుతుంది, ఇరాన్కి పెద్ద బలం అవుతుంది. అందుకనే వాళ్ళని డిసింటిగ్రేట్ చేసే కార్యక్రమం అమెరికా ఇజ్రాయెల్ ద్వారా చాలా వ్యూహాత్మకంగా చేయిస్తుంది. హమాస్ని ఆల్మోస్ట్ నిర్జించారు 80%, ఇంకా 20% ఉంటారు పిల్ల పెసర. హౌతీస్ని కంట్రోల్ చేసుకోవడానికి అమెరికా హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ త్రూ సమ్ అదర్ ఇస్లామిక్ కంట్రీస్. హెజ్బుల్లాస్ అని హ్యాండిల్ చేయాలంటే దాని వ్యవస్థలు, వ్యవహారాలు తెలిసిన వాళ్ళు ఎవరు? ఇజ్రాయెల్. అందుకని ఇజ్రాయెల్కి ఈ పని అప్పచెప్తే వాళ్ళు లెబనాన్కి వెళ్ళి ఆ బెకా అనే వ్యాలీలో ఉన్న హెజ్బుల్లాస్ ఫీల్డ్ కమాండర్ని, సీనియర్ ఫీల్డ్ కమాండర్ని లేపేశారు. సో వాళ్ళు చాలా రూత్లెస్గా ఉంటారు. ఇరాన్లో 37 మంది మిలిటరీ జనరల్స్నే లేపేసిన వాళ్ళకి ఉగ్రవాదులు ఒక లెక్క. కానీ అలాగని పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ మీద బ్యాంక్ అవటం కూడా అంత క్షేమకరం కాదు. ఎందుకంటే ఎక్కడో చోట మానవ తప్పిదాలు ఉంటాయి కాబట్టి
ఈ మానవ తప్పిదాల్లో భాగంగా ఇజ్రాయెల్ ఎక్కడైనా తప్పిదాలకు ప్రవృత్తే రేపు పొద్దున ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇజ్రాయెల్ వేలెత్తి చూపిస్తుంది, ఆల్రెడీ వేలెత్తి చూపిస్తుంది. మేము అసలు నిన్ను దేశంగానే గుర్తించం పొమ్మని చెప్పేసి మన పక్కనే ఉన్న ఉగ్రవాద ఫ్యాక్టరీలు నడిపే పాకిస్తాన్ ప్రకటించింది ఇజ్రాయెల్ని. మరి వీళ్ళనే ఉన్నారు, వాళ్ళని దేశంగా గుర్తించడం, వీళ్ళని ఏ రకంగా గుర్తించడానికి కూడా అవకాశం లేదుగా. వీళ్ళని అట్లీస్ట్ ఇజ్రాయెల్కి చెప్పుకోవడానికి 100 నోబెల్ లారెట్స్ ఉన్నారు, వాళ్ళకి మేధో సంపత్తి ఉంది, నీకే ఉంది సయ్యద్ అసీమ్ మునీర్ అని అడిగేవాళ్ళు లేకపోలేదు. సో ఓవరాల్గా పిక్చర్ ఏంటంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రగులుతున్నాయి. మరోవైపు ఏంటంటే ఇరాన్కి కోతవేడు దూరంలో 2 వార్షిప్స్ ఆల్రెడీ వచ్చున్నాయి, యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, దాంట్లో 10,000 మంది సైనికులు ఉన్నారు. ఈ కాక ఇరాన్ని చుట్టుముట్టి మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాల్లో ఉన్న మిలిటరీ బేసెస్ నుంచి సైన్యం అంతటిని కూడా సమీకరించి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ట్రంప్. ఇంకో వారంలో ఈ డిప్లాయ్మెంట్ కంప్లీట్గా పూర్తి అవుతుంది. వీళ్ళు వచ్చారు అంటే సీన్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే లెబనాన్లో జరిగిన సంఘటన జరిగినా, లేకపోతే ఇరాన్ వైపు అమెరికా సైన్యం కదిలినా, మొత్తంగా నడిపించే రిమోట్ పెంటగాన్ నుంచే మొత్తం నడుస్తున్న వ్యవహారాలు, డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అమెరికా. సో చూద్దాం ఏం జరుగుతుందో.